अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ యొక్క దయ వల్ల ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మరియు ఇతర ఇస్లామిక్ చారిత్రక గ్రంథాల ఆధారంగాను మనం అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజల్లాహు గారి గురించి, ఆమె యొక్క జీవిత చరిత్రని, జీవిత గాథని మరియు ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క దయ వల్ల మనం ఇంతకుముందు 19వ భాగంలో మనం దైవ ప్రవక్తలు తమకు అందే సందేశాన్ని ఏదైనా దాచిపెట్టారా, దాచిపెడతారా, దాచిపెట్టగలరా అనే విషయం గురించి, దీని గురించి అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఏం చెప్పారు, అలానే దైవ ప్రవక్తలు వారు నిర్దోషులై ఉంటారు అని, మరియు వారి యొక్క శిష్యులు సహబాలు న్యాయశీలురై ఉంటారు అని, మరియు ఖిలాఫత్ల గురించి, రాజరికాల గురించి, నాయకత్వాల గురించి, మరియు సమాధి యాతన అనేది ఎలా ఉంటుంది దాని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేశారని అమ్మ ఆయిషా రజల్లాహు గారు తెలియజేశారు. మరియు ధర్మంలో, దీనిలో నిగూఢ అర్థాలు, మనం ఏదైనా ఒక ఖురాన్ వాక్యానికి లేదా ఒక హదీస్కి మనం దీని యొక్క అర్థం ఇదేమో అని అనుకుంటాం. కొంతమంది సహబాలు అర్థం ఇదే కదా అని అనుకుంటారు, కానీ దాని అర్థం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేరేది చెప్పి ఉన్నారు. ఇలాంటి అనేక అర్థాలు మరియు కొన్ని విషయాలు దాని యొక్క సమయం సందర్భాన్ని బట్టి కాలానుగుణంగా కొన్ని నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అనేక విషయాలు, అది ఎటువంటి విషయాలలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది అమ్మ ఆయిషా రజల్లాహు గారు వీటి గురించి ఏం చెప్పారు. అలానే అంచెల వారీగా అవతరించినటువంటి ఖురాన్ మదీనాలో అవతరించింది, మక్కాలో అవతరించింది. మదీనాలో అవతరించిన ఖురాన్ ఎలాంటిది, మక్కాలో అవతరించిన ఖురాన్ భాగం ఎలాంటిది అంటే, ఖురానులో కొన్ని భాగాలు మదీనాలో అవతరించాయి, కొన్ని భాగాలు మక్కాలో అవతరించాయి. ఈ యొక్క మక్కాలో అవతరించిన ఖురాన్ వాక్యాలు, వాటి యొక్క అర్థాలు ఎలా ఉన్నాయి, మదీనాలో అవతరించిన మరియు ఖురాన్ వాక్యాలు ఎలాంటి వాక్యాలు అవతరించాయి, వీటిల్లో ఉన్నటువంటి నిగూఢ అర్థాలు ఏంటి, ఇలాంటి అనేక విషయాలు అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఎలా తెలియజేశారు. ఇవే కాకుండా ఆనాడు మదీనాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు మదీనాలో ఇస్లాం విజయానికి కారణాలు ఏంటి, మరియు అదేవిధంగా అనేక విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. అల్లాహ్ తెలిస్తే ఈరోజు మనం శుక్రవారం నాడు స్నానం చేయటం గురించి, ప్రయాణంలో 2 రకాతుల నమాజు గురించి, ఫజర్ మరియు అసర్ నమాజుల తర్వాత నమాజు చేయకూడదు అనే వారింపు గురించి, కూర్చొని నమాజు చేస్తూ ఉంటారు కొంతమంది, ఈ యొక్క కూర్చొని నమాజు చేయటం దీని గురించి, మగ్రిబ్లో 3 రకాతులే ఎందుకు చదవాలి, ఫజర్ నమాజులో 2 రకాతులే ఎందుకు చదవాలి, ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఆ ప్రవక్త గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా సైతాన్ బారి నుంచి, జిన్నాతుల నుంచి, అల్లా చెడుల నుంచి, అవిశ్వాసుల నుంచి, అల్లా అగాధాల నుంచి, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల. ఆమీన్. శుక్రవారం నాడు స్నానం చేయటం, దీని గురించి చూసినట్లయితే అమ్మ ఆయిషా రజల్లాహు గారి వెలుగులో శుక్రవారం నాడు గుసులు స్నానం చేయటం వాజిబ్ అంటే తప్పనిసరి. గుసుల్ అంటే తల స్నానం మరియు పరిశుభ్రత, తల వెంట్రుక నుంచి కాళ్ళు గోటి వరకు కూడా
ప్రతిదీ కూడా మరి నీటితోటి ఖచ్చితంగా ఈ యొక్క గుసులు స్నానం అనేది చేయాలి. ఇది తప్పనిసరి. ఎందుకయిందో అమ్మ ఆయిషా రజల్లా గారి నోట మరి ఏం విషయం అమ్మ ఆయిషా రజల్లా గారు తెలియజేశారో చూసినట్లయితే కనుక, జనులు తమ ఇండ్ల నుండి మదీనా పరిసర గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో జుమా నమాజ్ కోసం వచ్చేవారు. దుమ్ము కొట్టుకొని ఉండేవారు. వారి శరీరాల నుండి చెమట కారుతూ ఉండేది. వారిలో నుండి ఒక వ్యక్తి మొహమ్మద్ అస్లం గారిని కలుసుకోవడానికి వచ్చాడు. అప్పుడు మొహమ్మద్ అస్లం గారు, నా కుటీరంలోనే ఉన్నారు, ఈరోజు నీవు స్నానం చేసి ఉంటే బాగుండేది కదా అని మొహమ్మద్ అస్లం గారు అన్నారు. బుఖారీ హదీస్ గ్రంథం జుమా ప్రకరణం హదీస్ నెంబర్ 902 మరియు ముస్లిం హదీస్ గ్రంథం కితాబుల్ జుమాలో హదీస్ నెంబర్ 847లో ఇలా అనేక విషయాలు చెప్పబడ్డాయి. మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో మరి ఈ యొక్క జుమా స్నానం గురించి, గుసులు గురించి, ఎన్ని రకాల గుసులు ఉన్నాయి, వాటి యొక్క పద్ధతులు ఏంటి, అవి ఎలా చేయాలి, వాటికి సంబంధించిన హదీసులు మనం ఇంతకుముందు క్లుప్తంగా ఈ యొక్క తెలుగు బుఖారీలో మనం చర్చించుకోవడం కూడా జరిగింది. ప్రయాణంలో 2 రకాతుల నమాజ్. 4 రకాతులు విధిగా చేయవలసిన నమాజ్ ప్రయాణంలో 2 రకాతులే చేయబడతాయి. ప్రయాణికుల వెసులుబాటు నిమిత్తం ఈ ఫర్జ్ నమాజ్ సగానికి కుదించబడినట్టుగా పైకి అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటో వినండి. అమ్మ ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, మక్కాలో 2 రకాతుల నమాజ్ ఫర్జ్గా విధిగా ఉండేది. మొహమ్మద్ అస్లం గారు మదీనాకు హిజ్రత్ చేసి వచ్చాక ఇది 4 రకాతులుగా విధితమైంది. ప్రయాణావస్థలో నమాజ్ ఎన్ని రకాతులు చేయాలనేది వారిపైనే వదిలివేయటం జరిగింది. అల్హమ్దులిల్లా. ఈ యొక్క విషయం సహీ బుఖారీ అన్సార్ల ఔన్నత్య ప్రకరణం హదీస్ నెంబర్ 3935, సహీ ముస్లిం ప్రయాణికుల నమాజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 685 ఈ యొక్క హదీసుల్లో ఈ యొక్క హదీసు గురించి చెప్పడం జరిగింది. అంటే దీని గురించి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ఇది 4 రకాతులుగా 2 రకాతుల అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఇది మంచిగా అర్థమవుతుంది. అలానే ఇంకొక విషయం ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే, మనం 2 రకాతులు చేసుకున్నా పర్వాలేదు ప్రయాణంలో ఉన్నప్పుడు, లేదా 4 రకాతులు చేసినా కూడా పర్వాలేదు, ఇది వారిపైనే వదిలివేయటం జరిగింది అనే విషయం కూడా ఒకటి ఇక్కడ వినటం జరిగింది. ఈ యొక్క హదీసులో ఇక్కడ హదీసు ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, ఆ యొక్క హదీసులు ఏమిటని అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. 2 హదీస్ గ్రంథాలు, ఒకటి సహీ బుఖారీ హదీస్ గ్రంథం, 2 సహీ ముస్లిం హదీస్ గ్రంథం హదీస్ నెంబర్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఫజర్ నమాజ్, అసర్ నమాజుల తర్వాత నమాజు చేయకూడదా అంటే, వెంటనే ఫజర్ నమాజ్ తర్వాత మరియు అసర్ నమాజ్ తర్వాత, దీని గురించి చూసినట్లయితే హదీసు గ్రంథాలలో మహానీయ ఉమర్ రజిల్లా గారి ఉల్లేఖనం ప్రకారం అసర్ నమాజ్ మరియు ఫజర్ నమాజుల తర్వాత ఏ నమాజ్ కూడా చేయకూడదు. అంటే ఈ 2 వేళల ఫర్జ్ నమాజుల తర్వాత మరే నఫిల్ నమాజ్ కానీ సున్నత్ నమాజ్ కానీ చేయటం సమ్మతం కాదు. ఈ వారింపు వెనుక బలమైన కారణం ఏది పైకి కనిపించదు. ఏ సమయంలోనైనా సరే తనను సేవించవచ్చు, తనను ఆరాధించవచ్చు అని అల్లా ఆదేశిస్తూ ఉన్నాడు. ప్రజలకు కలిగిన ఈ సందేహాన్ని అమ్మ ఆయిషా రజల్లా గారు ఈ విధంగా ఏ విధంగా చెప్పారంటే, ఉమర్ రజిల్లా గారు భ్రమలో పడ్డారు. దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆ వేళల్లో నమాజు చేయడాన్ని వారించటంలోని మర్మం ఏమిటి అంటే, జనులు సూర్యోదయం సూర్యాస్తమయం సమయం వరకు వేచి ఉండి నమాజు చేసే అవకాశం ఉంది. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 833, ముస్నద్ అహ్మద్ 6/124. అంటే వారు సూర్య నమస్కారం సంధ్యావందనం చేసే వారిలా ఉన్నారన్న సంశయానికి తావు కలగరాదన్న ఉద్దేశంతోనే ప్రవక్త మహానీయులు మొహమ్మద్ అస్లం గారు ఈ తాకీదు చేశారు. ఈ రకమైన మరిన్ని సహాబా ఉల్లేఖనాలు సహీ బుఖారీలో ఉన్నాయి. అంటే ముస్లింలు, ఒక ముస్లిం అల్లాని ఆరాధించే లా ఇలాహ ఇల్లల్లా
అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అన్నటువంటి ఒక ముస్లిం మరి లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్ అని చదివినటువంటి ఒక ముస్లిం ఈ యొక్క సూర్య నమస్కారాలు కానీ సంధ్యావందనాలు కానీ ముస్లిం అన్నవాడు చెయ్యడు, చెయ్యలేడు, చెయ్యలేరు. ఎందుకంటే ఇది లా ఇలాహ ఇల్లల్లాకి వ్యతిరేకం కాబట్టి. మరి అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కాదు అని ఒప్పుకున్న తర్వాత, చెప్పిన తర్వాత, ఇస్లాం ధర్మం దానిపైన ఆధారపడ్డ తర్వాత మరి అల్లా తెలియజేస్తున్నారు, సూర్యుడిని తయారు చేసింది అల్లా, చంద్రుడిని తయారు చేసింది అల్లా, మరియు ఇలాంటి కాలాలను సమయాలను తయారు చేసింది కూడా అల్లా. మరి అల్లాను లేదా అల్లాను కాకుండా అల్లాతో పాటు ఇతరితర అల్లా తయారు చేసిన వాటికి నమస్కరించడం, వాటిని ఆరాధించడం ఇస్లాంలో షిర్క్ అని అంటారు. మరి అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో నేను షిర్కును తప్ప దేనినైనా క్షమించగలుగుతాను నేను తలిస్తే అని అల్లా చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి షిర్కుని ఒక లా ఇలాహ ఇల్లల్లా అని చదివినా లేదా తెలిసినటువంటి ఒక ముస్లిం ఈ యొక్క ఇటువంటివి వాటికి గురి కాకుండా ఉండటం కోసం మరి ఆ సమయాలలో ఈ యొక్క నమాజులు అంటే ఎటువంటి నమాజులు కానీ ఎటువంటి ఆరాధన కార్యక్రమాలు కానీ ఆ సమయాలలో చెయ్యరు, ఆ సమయంలో చేయకపోవడమే మంచిది అంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని ఇక్కడ అమ్మ ఆయిషా రజల్లా గారు తెలియజేశారు అని సహీ ముస్లిం హదీస్ నెంబర్ 833, ముస్నదే అహ్మద్ 6/124 మరి ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. ఇక మరి కూర్చుని నమాజు చేయటం గురించి చూసినట్లయితే కనుక కూర్చుని నమాజు చేస్తూ ఉంటారు మనలో కొంతమంది. మరి నిలబడి చదివితే మరి రుకులు, సజ్దాలు, ఖియాములు మరి ఇలా నమాజులో అనేక రకాల భాగాలు, అనేక రకాల కేటగిరీలు, దీంట్లో అనేక రకాల పుణ్యాలు ఉన్నాయి. మరి కూర్చుని చదివితే అవన్నీ మనకి దక్కుతాయా? మరి ఈ యొక్క కూర్చుని చదివే దాని గురించి మరి అసలు ఇస్లాంలో ఏమని తెలియజేయడం జరిగింది? ఈనాడు మనం చాలామంది చూస్తూ ఉంటాం, చైర్లు వేసుకొని కూర్చుంటారు, పీటలు వేసుకొని కూర్చుంటారు. మరి కొంతమంది అనారోగ్యంతో కూడా ఉండి ఉంటారు. మరి వారు కూడా మస్జిద్కు వచ్చే జమాత్తో కలిసి నమాజ్ చదువుతూ ఉంటారు. కొంతమంది లైన్లో చివరిలో కూర్చుంటారు, కొంతమంది మధ్యలో కూడా అక్కడక్కడ చైర్లు వేసుకొని కూర్చొని కనిపిస్తూ ఉంటారు. మరి ఏదైతేనేమి అసలు అమ్మ ఆయిషా రజల్లా గారు మరి ఈ యొక్క విషయం గురించి ఏం తెలియజేశారని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నఫిల్ నమాజుల్ని కూర్చొని కూడా చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఏవి? నఫిల్ నమాజులు. అందువల్ల కొంతమంది తగు కారణమేది లేకుండానే నఫిల్ నమాజులు కూర్చొని చేయటం అబలషణీయం అని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి నిలబడి నమాజ్ ఆచరించే వారికి లభించే పుణ్యంలో సగమే కూర్చొని ఆచరించే వారికి లభిస్తుంది. ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. నిలబడి నమాజు చదివితే పూర్తి పుణ్యాలు దొరుకుతాయి, కూర్చుని చదివితే సగం పుణ్యాలే దొరుకుతాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఆయిషా రజల్లా గారి దగ్గరికి వచ్చి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చుని నమాజు చేసేవారా అని అడిగారు. దానికి ఆమె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజల్లా గారు ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, జనులు ఆయన్ని విరిచివేసినప్పుడు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బలహీనులైపోయినప్పుడు అని. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బాగా అలసిపోయినప్పుడు, బాగా అనారోగ్యంతో ఉన్నప్పుడు, వీక్ అయిపోయినప్పుడు, ఇటువంటి సమయంలో ఆయన కూర్చొని చదివారని చెప్పడం జరిగింది. అంటే చదవద్దని చెప్పట్లేదు ఇక్కడ. అనారోగ్యాల సమయంలో ఇలా కూర్చొని చదివినా పర్వాలేదు, కానీ ఇది ఎప్పటికీ కాదు, అనారోగ్యాలలో ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది, అది హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఏమని? మీరు నిలబడి నమాజ్ చదవండి, నిలబడి నమాజ్ చేయలేకపోతే కూర్చుని చేయండి. అలా చేయలేని వారు పడుకొని ఉండేటటువంటి పరిస్థితి ఉంటే పడుకొని కూడా చేయండి. మరియు పడుకొని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే వారు కనీసం ఊహల ద్వారా, ఇషారా ద్వారా అయినా సరే నమాజు చేయండి అని, నమాజుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టొద్దని చెప్పడం జరిగింది. మనం ఈరోజు ఇన్ని బయాన్లు, ఇన్ని ప్రసంగాలు, ఇన్ని ఖురాన్ వాక్యాలు, ఇన్ని హదీసులు వింటున్నాం, మాట్లాడుతున్నాం, చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. అసలు మనం జిందగీలో, లైఫ్లో నిజంగా ప్రతిరోజు మన 5 నమాజులు అవుతున్నాయా? మనం వెళ్తున్నామా? మసీదుకి వెళ్ళి జమాత్ తోటే 5 నమాజులు ఇమాం వెనుక ముక్తదీలతో కలిసి మనం నమాజు చదువుతున్నామా లేదా?
ఒక్కరోజు 2 రోజులు ఖాళీ రంజాన్లో కాదు, సంవత్సరం మొత్తం, జీవితాంతం. మరి అదేవిధంగా మనం స్కూల్కి వెళ్తూ చాలా నమాజులు వెళ్ళిపోతాయి. శుక్రవారం జుమ్మా నమాజులు కూడా చేయని మన పిల్లలు ఎంతోమంది శుక్రవారం జుమ్మా నమాజులు కూడా చేయట్లేదు. 7 సంవత్సరాలు దాటితే వారిపైన నమాజ్ హక్కు ఉంది. అదేవిధంగా కాలేజీలని, జాబులని, డబ్బు సంపాదనని, వ్యాపారమని, అదేవిధంగా మస్జిద్లోనే చాలామంది మడిగిలు కట్టుకొని వ్యాపారాలు, బిజినెస్లు జరుగుతున్నాయి ప్రస్తుత కాలంలో. ఇక్కడ అజాన్ అవుతుంటుంది, అక్కడ లోపల మస్జిద్లో నమాజ్ అవుతుంటుంది. కొంతమంది మస్జిదుల్లో ఇల్లులు కట్టుకొని కూడా ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో మనం చూస్తున్నాం. వాళ్ళ ఇళ్లల్లో గోడలకి టీవీలు పాడుతుంటాయి. ఇక్కడ అజాన్ అవుతుంటుంది, అక్కడ నమాజ్ అవుతుంటుంది. మనం మాత్రం నమాజ్కి మస్జిద్ లోపలికి వెళ్ళాం. ఇక్కడ మన వ్యాపారాలు, మన టైంపాస్లు, మన కారోబార్లు, మన బిజినెస్లు, మన జాబులు అన్నీ నడుస్తూ ఉంటాయి. చూడండి, మనం మళ్ళీ ఇస్లాం గురించి, ముస్లింల గురించి ఇక్కడ ఏదన్నా మరి చర్చించడానికి, డిబేట్లకి, టైంపాస్కి వీటి గురించి అయితే మనం మాట్లాడుకుంటాం. నమాజుల విషయానికి వస్తే మాత్రం మన మనసు ఎట్టుపోతుంది, మనం నిజంగా టైం తీస్తున్నామా? ఇక్కడ కూర్చొని నమాజ్ చదివితే సగం పుణ్యం, నిలబడి నమాజ్ చదివితే మొత్తం పుణ్యం. ఏదైతేనేమి అసలు నమాజు చేయండి అని మొత్తానికైతే చెప్పడం జరుగుతుంది. ఏదేమైతేనేమి ఇక్కడ అమ్మ ఆయిషా రజల్లా గారిని చూడండి, అప్పట్లో సహాబాలు మరియు మొహమ్మద్ అస్లం గారి ఉన్నప్పుడు, మొహమ్మద్ అస్లం గారు లేనప్పుడు, మరియు ఇతర ఇస్లాం గురించి తెలుసుకున్న వారు, మరియు సహాబాలు, మరియు మొహమ్మద్ అస్లం గారి యొక్క భార్యలు, మరియు వీళ్ళందరినీ ఎలా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎలా అడిగి తెలుసుకునేవారు, ఎలా నేర్చుకుని ప్రయత్నించేవారని ఇలాంటి హదీసులు మనం చదువుతూ ఉంటే అర్థమవుతుంది. అల్హమ్దులిల్లా. ఏదేమైతేనేమి అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్పారు ఏమని, మొహమ్మద్ అస్లం గారిని బాగా ప్రజలు విసిగించినప్పుడు, ఆయన అలసిపోయినప్పుడు, లేదా ఆయన అనారోగ్యం పడినప్పుడు ఆయన కూర్చొని కూడా చదివేవారు అని చెప్పడం జరిగింది. సహీ ముస్లిం ప్రయాణికుల నమాజు ప్రకరణం హదీస్ నెంబర్ 732లో. ఇంకొక ఉల్లేఖనంలో అమ్మ ఆయిషా రజల్లా గారు ఏం చెప్పారంటే, నేనెప్పుడు కూడా ఆయన్ని తహజుద్ నమాజు కూర్చొని చేస్తూ ఉండగా నేను ఎప్పుడు ఆయన్ని చూడలేదు. అయితే వయస్సు మీరినప్పుడు బలహీనత కారణంగా అలా చేశారు. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. సుననే అబూదావుద్ నమాజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 953లో ఈ యొక్క హదీస్ చూడవచ్చు. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, అనారోగ్యం కారణంగా ఉన్నప్పుడు లేదా వయస్సు కారణాలు ఉన్నప్పుడు ఒకవేళ మరి అటువంటి సమయంలో కూడా నమాజ్ అయితే విడిచిపెట్టలేదు. నమాజు తహజుద్ నమాజ్ ఆయన ప్రతిరోజు చేసేవారు అని. కాకపోతే ఇలా కూర్చొనైనా కూడా చేయడానికి ప్రయత్నించేవారని ఒకటి అర్థమవుతుంది. ఇక ఇంకొక విషయం, ఈ 2 ఉల్లేఖనాలు అబూదావుద్లో కూడా ఉన్నాయి, ముస్లిం హదీస్లో కూడా ఇలాంటి ఉల్లేఖనాలే ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఉల్లేఖనం చూసినట్లయితే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శరీరం బరువెక్కినప్పుడు ఆయన చాలా వరకు నఫిల్ నమాజులు కూర్చునే ఆచరించేవారు ఆయన శరీరం బరువెక్కినప్పుడు అని సహీ ముస్లిం హదీస్ గ్రంథం ప్రయాణికుల నమాజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 731లో ఈ యొక్క హదీస్ ఉంది. దీని ద్వారా అవగతమయ్యేది ఏమిటంటే, సరైన కారణం ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు సగం పుణ్యఫలంతోనే సంతృప్తి చెందేవారు అని. ఇక ఇప్పుడు ఎవరి దృష్టి పుణ్యఫలం హెచ్చు తగ్గులపై ఉందో వారు నిలబడి నమాజు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఇక్కడ ఇంకొకటి ఖురాన్లో సూరా అల్ ముమిన్లో కూడా చూడవచ్చు, పరులకు చూపడం కోసం కాదు మన నమాజు, అల్లాని మెప్పించడం కోసమే మన నమాజ్ అనేది ఉండాలి. పార్టీల కోసం, పోస్టుల కోసం, పదవుల కోసం, డబ్బు కోసం, హోదా కోసం, పేరు కోసం, సర్టిఫికేట్ల కోసం కాదు మన నమాజ్ చదవాల్సింది. అల్లాని ఆరాధించడం కోసం, అల్లాని మెప్పించడం కోసం, అల్లాని మొరపెట్టుకోవడం కోసం, స్వర్గం పొందడం కోసం, నరకం నుంచి రక్షించబడటం కోసం, అదేవిధంగా అల్లా నుంచి ఆశించి అల్లాను ఆరాధిస్తూ చేయడం కోసమే ఈ యొక్క నమాజ్ అనేది ఉండాలి, ఇతరులకు చూపడం కోసం కాదు అని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇక ఈ యొక్క నమాజ్ ఎవరు అనుకుంటున్నారో, ఎవరు చూస్తున్నారో అని కాకుండా మనకు తెలుసు, మనకి మనస్సాక్షి అనేది ఉంది. మనకి ఆరోగ్యంగా ఉంటే నిలబడి చదువుదాం, ఆరోగ్యంగా లేకపోతే బలహీనంగా ఉంటే కూర్చొని చదవచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. కాకపోతే పూర్తి పుణ్యం కావాలంటే కనుక నిలబడి చదివితే వస్తుంది. కానీ ఎవరి ప్రయత్నం అది. మన జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు పడైనా ఏదైనా సాధించడం కోసం ఎన్నెన్నో పడుతూ ఉంటాం, ఎన్నెన్నో చేస్తూ ఉంటాం, మరి పడుతూ లేస్తూ ఏమేమో చేస్తూ ఉంటాం. మరి అదేవిధంగా
ఈ యొక్క జీవితం కొద్ది రోజులే, కానీ ఇక మరణం లేని జీవితం, పరలోక జీవితం, ఇక ప్రళయం తర్వాత ఇక మరణం లేని జీవితం అనేది ఉంది. అల్లా ఒక్కసారి తీర్పులు, కర్మల తీర్పు చెప్పిన తర్వాత మంచి చెడు, పాపపుణ్యాలు మరియు హరాం హలాల జీవితాన్ని బట్టి, ఈ లోకంలో మనం ఎలా జీవించామో ఈ యొక్క జీవితాన్ని బట్టి దేవుడు జడ్జిమెంట్ అనేది ఇచ్చిన తర్వాత ఇక మరణం లేని జీవితం అక్కడ స్వర్గంలో మరియు నరకంలో అక్కడ ఉన్నాయి. మరి అక్కడ రిజల్ట్ పొందాలి అంటే ఈ జీవించి ఉన్న ఈ కొద్ది రోజుల ఆధారంగా ఇక అక్కడ జడ్జిమెంట్ అనేది ఆధారపడి ఉంది. మరి దాని యొక్క రిజల్ట్ ఇంకా మరణం లేని జీవితంలో ఉన్నటువంటి రిజల్ట్ పొందాలి అంటే ఇక్కడ మరి ఈ జీవితంలో మనం కొన్ని విషయాల కోసం కష్టపడుతున్నాం. ఆ జీవితం కోసం ఇప్పుడు బ్రతికున్నప్పుడే మనం ఎలా కష్టపడాలో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గనక ఒక్కసారి కూర్చున్న వారు కూడా లేచి నిలబడి నమాజ్ చదవాలని మనకు అనిపిస్తుంది. కానీ ఎవరైతే ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ఏడాల ప్రేమాభిమానంతో ఉవ్విల్లూరుతూ ఉన్నారో వారు ప్రవక్త విధేయత, అనుసరణకు ప్రాధాన్యత ఇస్తారు. అందుచేత నఫిల్ నమాజులను కూర్చొని ఆచరించినందుకు వారికి పుణ్యం తక్కువగా లభించినప్పటికీ ఆ లోటు ప్రవక్త పట్ల విధేయతాభావం మూలంగా పూరించబడుతుంది ఇన్షా అల్లా తలిస్తే. ఇకపోతే అంటే మొహమ్మద్ సల్లం గారు కూడా ఇలా చేశారు, అలా ఒకసారి చేసి చూద్దామని చేస్తే ఇన్షాల్లా ప్రవక్త సున్నతుని ఒకసారి పాటిద్దామని కనుక చేస్తే ఇన్షాల్లా అల్లా తలిస్తే వారికి అల్లా కూడా పూర్తి పుణ్యం అల్లా తలిస్తే ఇవ్వవచ్చు అనేది దీని యొక్క భావం, అల్లా వాలం. ఇకపోతే మగ్రిబులో 3 రకాతులే ఎందుకు చదవాలి? హిజ్రత్ తర్వాత 2 రకాతుల ఫర్జ్ నమాజులు 4 రకాతులుగా చేయబడినప్పుడు మరి మగ్రిబ్లో 3 రకాతులు ఎందుకు? ఆయిషా రజల్లా గారు ఏం సమాధానం ఇచ్చారు? దీనికంటే ముందుగా ఇంతకుముందు మనం ఈ యొక్క సహీ ముస్లిం హదీస్ నెంబర్ 735 గురించి చూసినట్లయితే కనుక ఏది ఆ కూర్చొని నమాజ్ చదివే దాని గురించి రచయిత అభిప్రాయం సరైంది కాదు. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు కూర్చుని నమాజ్ చేసినప్పటికీ ఆయనకు పూర్తి పుణ్యఫలం ప్రాప్తించేది మొహమ్మద్ సల్లం గారికి. మహానీయ అబ్దుల్లా బిన్ అమ్ర రజిల్లా గారు ఉల్లేఖనం ద్వారా రూఢి అయ్యేది కూడా ఇదే. మొహమ్మద్ సల్లం గారు అన్నారు ఏమని? కూర్చొని నమాజ్ చేయడం వల్ల సగం పుణ్యమే ప్రాప్తమవుతుందన్న హదీసు నా వరకు చేరింది. నేను మొహమ్మద్ సల్లం గారి వద్దకు వచ్చాను. మొహమ్మద్ సల్లం గారు కూర్చొని నమాజ్ చేస్తూ ఉండడం నేను కల్లారా చూశాను. నేను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అయ్యా మొహమ్మద్ సల్లం గారు, నాకు మీ హదీసు చేరింది, నేను మిమ్మల్ని కూర్చొని నమాజ్ చేస్తూ ఉండడం గమనించాను అని విన్నవించుకోగా, అవును, కానీ నేను మీ వంటి వాడిని కాను అని అన్నారు మొహమ్మద్ సల్లం గారు. అంటే నాకు పూర్తి పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పారు అని సహీ ముస్లిం హదీస్ నెంబర్ 735లో చెప్పడం జరిగింది. అంటే ప్రవక్తలకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు. ఇది ప్రవక్తకు సంబంధించి వేరే, కానీ మనం ఇప్పుడు కాలంలో మనం ఎలా ఆచరించాలి అనేది అది మనం నిర్ణయించుకోవాలి. మరి మనం కూర్చొని చదవాలా, నిలబడి చదవాలనేది ఇక ఎవరు ముందైతే అసలు కూర్చోనో నిలబడ ముందైతే మస్జిద్కి వెళ్ళండి. మస్జిద్కి వెళ్ళి ఫస్ట్ జమాత్తో కలిసి నమాజు చదవాలని ఏదో సంకల్పం చేసుకొని మనం ప్రతిరోజు 5 నమాజులు చదవడం కోసం మన మైండ్ని ప్రిపేర్ చేసుకుని ముందు ఆ దారిలో వెళ్ళటం మనకి మంచిది. ఇకపోతే ఈ యొక్క మగ్రిబ్లో 3 రకాతుల గురించి అమ్మ ఆయిషా రజల్లా గారు ఏం చెప్పారంటే, మగ్రిబ్ నమాజులు రకాతులు పెంచబడలేదు, ఎందుకంటే అది పగటి నమాజుల విత్ర బేసి సంఖ్య. ముస్నద్ అహ్మద్లో 6241లో చెప్పబడింది. అంటే ఏ విధంగానైతే రాత్రి నమాజుల చివరిలో 3 రకాతుల విత్ర నమాజు ఉందో అదేవిధంగా ఇది పగటి నమాజుల 3 విత్ర రకాతులు అన్నమాట. ఇకపోతే ఫజర్ నమాజులో 2 రకాతులే ఎందుకు చదవాలి? ఉదయం ఫజర్ నమాజులో మనసు నిమ్మలంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ రకాతుల నమాజ్ ఉండాల్సింది, కానీ 2 రకాతులే ఎందుకు అని అమ్మ ఆయిషా రజల్లా గారిని అడిగితే అమ్మ ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, ఫజర్ నమాజ్లో కూడా రకాతులు పెంచబడలేదు, ఎందుకంటే ఫజర్ నమాజ్లోని 2 రకాతులలోనూ సుదీర్ఘమైన సూరాలు పారాయణం చేయబడతాయి. అంటే ఫజర్ నమాజ్లో 2 రకాతుల్లో కూడా ఖురాన్ సూరాలు కొంచెం పెద్దగా చదవబడతాయి. ముస్నద్ అహ్మద్లో 6241. అందుకే ఒక
ఎవరైతే ఉంటారో ఆ ఇమామికి కొంచెం ఇల్ము జ్ఞానం అనేది ఉండాలి. ఇమామత్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏ సమయంలో ఫజర్ నమాజ్, అదేవిధంగా జోహర్ నమాజ్, అసర్ నమాజ్, మగ్రిబ్ నమాజ్, అదేవిధంగా ఇషా నమాజు, అదేవిధంగా తహజుద్ నమాజులు కానీ, విత్తర్ నమాజులు కానీ, ఇతర తరావీ నమాజులు కానీ ఏ సమయాలలో ఎలా ఉండాలి అనేది ప్రజలకు నేర్పాలి. అదేవిధంగా వారు కూడా తెలుసుకొని ఉండాలి. ఎప్పుడు అల్లాహ్ అక్బర్ చెప్పాలి, ఎప్పుడు సమయాల్లో అలీమన్ అనేది చెప్పాలి. అదేవిధంగా నమాజ్ అయిపోయినప్పుడు మనం చెప్పే అల్లాహ్ అక్బర్ ఎలా ఉండాలి. అదేవిధంగా ఇతర సూరాలు ఎలా చదివిపించాలి, ఎంత సమయం ఇవ్వాలి. కొంతమంది ఎక్సర్సైజ్ చేసినట్టు ఆ నమాజు కొంతమంది సూర్యఫాతిహ కాకముందనే, అదేదో కొంతమంది సూర్యఫాతిహ మొదటి వాక్యంలో ఉండగానే కొంతమంది నమాజే అయిపోతుంది. అలా కొంతమంది అంత స్పీడ్గా చదివిపిస్తారు. కొంతమంది ఏమో అబ్బాయి ఈ నమాజ్ అయినా ఎప్పుడు పూర్తి చేస్తాడా అనేటట్టు కూడా కొంతమంది చదివిపిస్తారు. అందుకే ఏ కాలాలలో, ఏ సమయాలలో, ఏ సీజన్లో, ఏ టైంలో ఏ నమాజు ఎలా చదివిపియాలి, మొహమ్మద్ అస్లం గారు ఎలా చదివిపించారు, ఇటువంటి జ్ఞానం ఆ యొక్క ఇమామ్గా ఉన్నటువంటి వారు అల్హమ్దులిల్లా ఇటువంటి నాలెడ్జ్ని తెలుసుకొని ఉండటం బెస్ట్ అనమాట, మంచిది. అదేవిధంగా ఫజర్ నమాజులో సూరాలు ఎలా చదివిపించాలి, ఏ సూరాలు చదివిపించాలి, జుమ్మా నమాజులు ఏం చదివిపించాలి, ఇతర నమాజుల్లో ఏది చదువుకోవాలి, ఇంకా ఇలాంటివి వాళ్ళు తెలుసుకోవాలి, పబ్లిక్ కూడా నేర్పాలి. ఇతర ప్రసంగాలలో, బయాన్లలో, ఇతర ప్రోగ్రాంలు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు నేర్పిస్తూ ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ ఫజర్ నమాజులో కూడా రకాతులు 2 రకాతులు ఏవైతే ఉన్నాయో అవి పెంచబడలేదు. ఎందుకంటే ఫజర్ నమాజ్లో 2 రకాతుల్లోనూ సుదీర్ఘమైన సూరాలు పారాయణం చేయబడతాయని అమ్మ ఆయిషా రజల్లాహు గారు తెలియజేశారని ముస్నద్ అహ్మద్ 6241లో తెలియజేయడం జరిగింది. ఇక ఉదయం నమాజ్లో షరియత్ ఏకాగ్రత, ఆసక్తత, అనుకో పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరిచింది. మాటికి లేవటం, కూర్చోవటం వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ఈ నమాజులో రకాతుల కన్నా శ్రద్ధాభక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అందుకే సుదీర్ఘ పారాయణం గురించి నొక్కి వక్కానించడం జరిగింది అని ఇక్కడ అభిప్రాయం. ఇంకోటి, అషురా ఉపవాసానికి ప్రధాన కారణం ఏంటి? అషురా రోజు ఉపవాసానికి పూర్వం అరబ్బులు మొహరం నెల 10వ తేదీన ఉపవాసం పాటించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఆ రోజున ఉపవాసం ఉండేవారు. ఇస్లాం ఆవిర్భవించిన తర్వాత కూడా ఆనాటి ఉపవాసం తప్పనిసరిగా వాజిబ్గా, ఫర్జ్గా ఉండేది. సహీ బుఖారీ ఉపవాస ప్రకరణం హదీస్ నంబర్ 2000 మరియు 2205లో చూడొచ్చు. సహీ ముస్లిం కితాబు సియామ్ హదీస్ నెంబర్ 1125, 1131లో కూడా చూడొచ్చు. రంజాన్ ఉపవాసాలు విధిగా నిర్ణయించబడిన మీదట అషూరా ఉపవాసం తప్పనిసరి అన్న ఆజ్ఞ రద్దయింది. మహానీయ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారి ద్వారా కూడా ఈ రకమైన ఉల్లేఖనం హదీసుల్లో ప్రస్తావనకు వచ్చింది. అయితే అజ్ఞాన కాలంలో అరబ్బులు ఆ రోజున ఉపవాసం ఎందుకు పాటించేవారో ఆయన విశదీకరించలేదు. ఆయిషా రజల్లాహు గారు ఆ విషయాన్ని వివరించారు. రంజాన్ ఉపవాసాలు విధిగా బడక పూర్వం రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండాలి అనే నియమం రాకముందు ఖురైషులు అషూరా దినాన ఉపవాసం పాటించేవారు. ఆ రోజున కాబా గృహానికి గిలాపు తొడిగించేవారు. ఏ రోజున తొడిగించేవారు? మరి ఆ యొక్క అషూరా రోజున వారు ఉపవాసం ఉండేవారు. కాబా గృహానికి గిలాపు కూడా తొడిగించేవారు. మరి ఇది ఖురైషులు ఎప్పుడు చేసేవారో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది రంజాన్ ఉపవాసాలు ఫరజ్ కాక ముందు ఈ యొక్క అషురా రోజాకి వారు ఇంపార్టెన్స్ ఇచ్చేవారనమాట. మరి అందుకే అషురా ఉపవాసానికి ప్రధాన కారణం ఏంటనేది మనం ఇప్పుడు చూడటం జరిగింది. ఇవన్నీ కూడా ముస్నద్ అహ్మద్ 6244 మరియు సహీ బుఖారీ హజ్ ప్రకరణం హదీస్ నంబర్ 1592లో కూడా ఈ యొక్క విషయాలు చూడవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ నెలంతా తరావీ ఎందుకు చేయలేదు? రంజాన్ నెల మొత్తం తరావీ నమాజ్ ఆయన ఎందుకు చేయలేదు? ఈ యొక్క విషయం చూసినట్లయితే కనుక దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రి వేళ ఆచరించే నమాజులను గురించి ఆయిషా రజల్లాహు గారి కన్నా ఎక్కువగా పరిశోధించి చెప్పేవారు ఇంకెవరూ లేరని మహానీయ ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారు అనేవారు. ఈ విషయాన్ని సహీ ముస్లిం ప్రయాణికుల నమాజ్ ప్రకారం హదీస్ నెంబర్ 746లో చూడొచ్చు.
అయితే అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏమన్నారంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు రంజాన్ నెలలో కానీ రంజాను తర్వాత ఇతర నెలల్లో కానీ రాత్రి వేళ 13 రకాతుల కన్నా ఎక్కువ నమాజు చేసేవారు కారు. రంజాన్ నెలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి మస్జిద్లో తరావీ నమాజ్ ఆచరించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మస్జిద్లో నమాజ్ చేయటం చూసి మరికొంతమంది కూడా ఆయన్ని అనుసరించారు. ఇక 2వ రోజు మరింత ఎక్కువ మంది పాల్గొన్నారు. 3వ రోజు జనసంఖ్య ఇంకా పెరిగింది. ఇక 4వ రోజు రాత్రి జనులతో మస్జిద్ కిక్కిరిసిపోయింది. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రం ఇంట్లో నుండి బయటికి రాలేదు. ప్రజలు చాలాసేపు నిరీక్షించారు, వెయిటింగ్ చేశారు. నిరుత్సాహంతో తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిపోయారు. తెల్లవారాక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలను ఉద్దేశించి ఏమన్నారంటే, రాత్రి మీరు నిరీక్షించిన సంగతి నాకు తెలియకుండా లేదు. మీరు వెయిటింగ్ చేశారన్న విషయం నాకు తెలుసు. కానీ తరావీ నమాజ్ మీపైన ఫర్జ్గా ఖరారవుతుందేమో అన్న భయమే నన్ను బయటకు రాకుండా ఆపింది అని. ఫర్జ్ నమాజ్ మీపైన ఎక్కడ ఫర్జ్గా విధించబడుతుందన్న భయమే నాకు బయటకు రాకుండా ఆపింది అని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు తెలియజేశారు అని సహీ బుఖారీ జుమా ప్రకరణం హదీస్ నంబర్ 924, సహీ ముస్లిం ప్రయాణికుల నమాజ్ ప్రకరణం హదీస్ నంబర్ 175/761లో చెప్పడం జరిగింది. అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించిన తర్వాత తరావీ ఇక ఫర్జ్ అయ్యే అవకాశం లేదు అని భావించిన మీదట ప్రవక్త ప్రియ సహచరులందరూ అంటే సహబాలందరూ కూడా సామూహికంగా అంటే అందరూ కలిసి దీనిని ఆచరించడం మొదలుపెట్టారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తదనంతరం ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇక ఇప్పుడు ఎవరి దృష్టి అసలు హదీసులపై ఉన్నదో వారంతా దీనిని ముస్తహబ్గా వాంఛనీయంగా మాత్రమే తలపోస్తున్నారు. కానీ ఎవరైతే సహబాను అనుసరిస్తున్నారో వారు దీనిని సున్నతే ముక్కదాగా ఖరారు చేసుకున్నారు. ఇకపోతే హజ్ యొక్క వాస్తవికత, హజ్ యొక్క నిజాల గురించి మనం చూసినట్లయితే హజ్లోని క్రియలన్నీ కూడా ఉదాహరణకు కాబా ప్రదక్షిణ చేయటం, సయ్యి చేయటం, కొన్ని చోట్ల నిలబట్టం, కంకర్రాళ్ళు రువ్వటం ఇలాంటివి నిష్ఫలమైన పనులని కొంతమంది తెలియని వారు ఆక్షేపిస్తున్నారు. కానీ ఆయిషా రదియల్లాహు గారు ఏమన్నారో తెలుసా? కాబా గృహ ప్రదక్షిణ, సఫా మర్వాల మధ్య పరిగెత్తడం, రమీ చేయటం మొదలైన క్రియలన్నీ కేవలం అల్లా సంస్మరణను నెలకొల్పడం కోసమే అని చెప్పారు. సుననే దారిమి 1860లో, సుననే అబూదావుద్ హజ్ క్రియల ప్రకరణం రమీ అధ్యాయం హదీస్ నంబర్ 1888లో ఈ యొక్క విషయాలు చూడవచ్చు. ఇలా సదరు క్రియలు అసలు ఉద్దేశం కాదు. అసలు విషయం ఏమిటి అంటే అవి దైవ సంస్మరణ స్థలాలు. దైవ ప్రవక్త మహానీయ ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో అవి కూడా ఆరాధనలో అంతర్భాగమైన అన్న విషయం దివ్య ఖురాన్లో సంకేతప్రాయంగా తెలపడం జరిగింది. హజ్ ఒక విధంగా ఇబ్రాహీం స్మారకార్థమే. దానిని ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఆచరించడం ఆవశ్యంగా ఖరారు చేయబడింది. ఇక ముహస్సబ్ లోయలో విడిది చేయటం. ముహస్సబ్ లోయ అక్కడ విడిది చేయడం అనే దాని గురించి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏమన్నారంటే, మక్కా సమీపంలో ముహస్సబ్ అనే ఒక లోయ ఉంది. ప్రవక్త మహానీయులు హజ్ దినాలలో అక్కడ విడిది చేశారు. ముహమ్మద్ అస్లం గారు తదనంతరం ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ముహమ్మద్ అస్లం గారి యొక్క తదనంతరం 4 మార్గదర్శక ఖలీఫాలు కూడా అక్కడ ఆగారు.
అందువల్ల మహానీయ ఇబ్నే ఉమర్ రజిల్లా గారు వాదియే ముహసబ్లో ఆగటం కూడా హజ్ క్రియలలో అంతర్భాగమని తలపోసేవారు, అనుకునేవారు. అయితే ఆయిషా రజిల్లా గారు మాత్రం అక్కడ విడిది చేయడాన్ని సున్నత్తుగా భావించలేదు. అమ్మ ఆయిషా రజిల్లా గారు అక్కడ విడిది చేసేవారు కూడా కాదు. ఆమె ఏమన్నారంటే, అక్కడి నుండి బయలుదేరి వెళ్ళటం సులభంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అక్కడ విడిది చేయడం జరిగింది. మహానీయ ఇబ్నే అబ్బాస్ రజిల్లా గారు, మహానీయ అబూ రాఫే రజిల్లా గారు కూడా ఈ విషయంలో ఆయిషా రజిల్లా గారు సమర్థకులుగా నిలిచారు. ఎవరెవరు సమర్థకులుగా నిలిచారు? ఇబ్నే అబ్బాస్ రజిల్లా గారు మరియు మహానీయ అబూ రాఫే రజిల్లా గారు కూడా ఈ యొక్క విషయంలో ఆయిషా రజిల్లా గారికి సమర్థకులుగా, ఈ యొక్క హదీస్కు సమర్థకులుగా నిలిచారు అని సహీ బుఖారీ కితాబుల్ హజ్ హదీస్ నెంబర్ 1765, 1766లో, సహీ ముస్లిం హదీస్ గ్రంథం హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1309, 1313 మధ్యలో హదీసుల్లో అన్నిటిలో కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ముహస్సబ్ లోయల విడిద గురించి ఈ యొక్క హదీసులో చెప్పడం జరిగింది. ఒకటి, సున్నత్ ప్రకారం ఆచరించుకోవాలనుకున్న వారు ఆచరించవచ్చు, లేదనుకున్న వారు కూడా లేవచ్చు. మరి కానీ దీంట్లో పుణ్యమైతే ఉంది, పాపమైతే లేదు. కానీ ఎవరి సమయం సందర్భం బట్టి వారి యొక్క ప్రయాణం ఎలా ఉందో దాన్ని బట్టి వారి యొక్క భయభక్తులు అల్లా పట్ల ఎలా ఉన్నాయో, మరి ముహమ్మద్ సల్లం గారి యొక్క సున్నతను బట్టి వారు ఎటువంటి ఇన్నములు ఆమాలు బిన్నియాతు వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానిని బట్టి వారి యొక్క పుణ్యఫలం ఆధారపడి ఉంది. కాబట్టి మరి దీన్ని ఎవరి యొక్క ఆరాధన వారి యొక్క ఇష్టం, ఇది అల్లా వాలం. ఇకపోతే కుర్బానీ మాంసం 3 రోజుల కన్నా ఎక్కువగా నిల్వ ఉంచరాదన్న తాకీదులోని మర్మం ఏంటి? అమ్మ ఆయిషా రజిల్లా గారు కుర్బానీ మాంసం గురించి ఒక విషయం చెప్పారని మనం ఇంతకుముందు 18వ భాగంలో కూడా ఈ యొక్క తెలుగు బుఖారీలో 19వ భాగంలో మనం చూడటం జరిగింది. ఇదే విషయాన్ని, కుర్బానీ మాంసం 3 రోజుల కన్నా ఎక్కువగా నిల్వ ఉంచరాదన్న తాకీదులోని మర్మం ఏంటి? కుర్బానీ మాంసం 3 రోజుల కన్నా ఎక్కువగా నిల్వ ఉంచరాదని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఆజ్ఞాపించారు. మహానీయ అలీ రజిల్లా గారు, ఇబ్నే ఉమర్ రజిల్లా గారు, అబ్దుల్లా బిన్ వాఖీద్ రజిల్లాన్హు గారు ఈ ఆజ్ఞను శాశ్వత ప్రాతిపదిక కలదిగా భావించేవారు. కానీ ఆయిషా రజిల్లా గారు, జాబిర్ రజిల్లా గారు, సయీద్ కుద్రీ రజిల్లా గారు, సల్మా బిన్ అక్వా రజిల్లా గారు, సౌబాన్ రజిల్లా గారు, బురైదా రజిల్లాహు గారు మొదలగు వారంతా ఈ ఆజ్ఞను తాత్కాలికమైనదిగా తలపోశారు. అయితే ఈ తాత్కాలికం వెనుక ఉన్న పరమార్థం ఏమిటో మనకు అమ్మ ఆయిషా రజిల్లా గారి ద్వారా మాత్రమే తెలుస్తుంది. 3 రోజుల తర్వాత కుర్బానీ మాంసం తినడాన్ని ముహమ్మద్ సల్లం గారు హరాం అంటే అధర్మంగా ఖరారు చేశారా అని ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు అమ్మ ఆయిషా రజిల్లా గారు ఏమన్నారంటే, లేదు, కానీ ఆ రోజుల్లో బహు కొద్ది మంది మాత్రమే కుర్బానీ ఇచ్చేవారు. ఎప్పట్లో? ఆనాటి కాలంలో, ముహమ్మద్ సల్లం గారు ఉన్నప్పుడు కాలంలో కొద్ది మంది మాత్రమే కుర్బానీ ఇచ్చేవారు. అందరికీ అస్తోమత ఉండేది కాదు. అందువల్ల కుర్బానీ ఇవ్వని వారికి కుర్బానీ ఇచ్చిన వారు మాంసం తినిపించాలన్న ఉద్దేశంతోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ఆదేశించారు అట. ఎవరైతే కుర్బానీ ఇవ్వలేకపోయారో, పేదవారు ఉన్నారో, ఇటువంటి వారు ఈ యొక్క కుర్బానీ మాంసం తినాలనే ఉద్దేశంతో, వారికి అటువంటి మాంసం చేరుతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా ఆదేశించారు అని ఇక్కడ అర్థమవుతుంది. ఈ యొక్క హదీస్ ముస్నదే అహ్మద్ 6/102లో, సుననే తిర్మిజీ కుర్బానీ ప్రకరణం హదీస్ నెంబర్ 1511లో చెప్పడం జరిగింది. మరి మనం ఈనాటి కాలంలో చాలామంది ఇస్తున్నారు. ఇక్కడ కుర్బానీ ఇచ్చే వాళ్ళే ఇంకొక దగ్గర కుర్బానీ ఇచ్చిన వాళ్ళకి, ఆ ఇచ్చిన వాళ్ళు ఇంకో ఇచ్చిన వాళ్ళకి, ఈ ఇచ్చిన వాళ్ళు ఇంకో ఇచ్చిన వాళ్ళకి, ఈ ఇచ్చుకున్న వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. ఇచ్చుకోవచ్చు, తప్పులేదు, అల్హమ్దులిల్లా. అది ఆరాధనలో భాగమే, కుర్బానీలో భాగమే. కానీ ఇవ్వలేనటువంటి వారు, పేదవారు ఎవరున్నారో తెలుసుకొని వారికి చేర్చడం ఇంకా మంచిది, అత్యుత్తమం, గొప్ప విషయం అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇకపోతే ఆయిషా రజిల్లా గారు ఇదే హదీసును ఇమాం ముస్లిం రహమతుల్లా గారు పాక్షికంగా వివరించారు. ఏమని?
ఆ సంవత్సరమే అంటే ఒక సంవత్సరం మదీనా పరిసర ప్రాంతాల్లో కరువు కాటకాలు వచ్చాయి. ఒక సంవత్సరం మదీనా పరిసర ప్రాంతాల్లో ఆ సంవత్సరమే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఇలా ఆజ్ఞాపించారు. ఆ కరువు కాటకాలు వచ్చిన సంవత్సరం ఆ సంవత్సరం ముహమ్మద్ సల్లం గారు ఈ విధంగా అన్నారట. మరుసటి సంవత్సరం కరువు లేకపోవడంతో ఈ ఆజ్ఞను రద్దుపరిచారు కూడాట. ఈ యొక్క విషయాన్ని సల్మా బిన్ అక్వా రజల్లా గారి ద్వారా కూడా ఇదే విధమైన ఉల్లేఖనం కూడా ఉంది అని బుఖారీ హదీస్ గ్రంథంలో మరియు జబా ప్రకరణం హదీస్ నెంబర్ 5569లో మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో 1974 హదీస్లో కూడా చెప్పడం జరిగింది. అంటే కుర్బానీ మాంసం 3 రోజుల లోపు పంచేస్తే మంచిది, లేదా 3 రోజుల తర్వాత కూడా దాన్ని పెట్టుకున్నా, అంటే పంచేసిన తర్వాత పంచిన తర్వాత మిగిలింది పెట్టుకున్నా, తిన్నా, ఇంకా పంచినా దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఈ యొక్క హదీసుల ద్వారా మనకైతే అర్థమవుతుంది. ఇక కాబా నిర్మాణం మరియు హజ్లోని కొన్ని క్రియలు, దీని గురించి చూసినట్లయితే కాబా గృహం వద్ద గోడ అవతల కొంత స్థలం వదిలివేయబడింది. దానిని హాతిం అంటారు. కాబా ప్రదక్షిణ చేసేటప్పుడు హాతిం కూడా లోపల ఉండే విధంగా జాగ్రత్త పడతారు. కాబా 4 గోడల లోపల లేని స్థలాన్ని తవాఫ్ ప్రదక్షిణ లోపల ఉండేటట్లుగా ఎందుకు చేస్తారు అన్న ప్రశ్న ప్రతి వ్యక్తి మదిలో మెదలవచ్చు. కాబా 4 గోడల లోపల లేని స్థలాన్ని తవాఫ్ లోపల ప్రదక్షిణ లోపల ఉండేటట్లుగా ఎందుకు ఆ విధంగా చేస్తారు అన్న ప్రశ్న ప్రతి వ్యక్తి మధ్యలో మెదలవచ్చు. బహుశా ప్రవక్త సహబాలు మాన్యులలో వారిలో కూడా కొందరు ఈ సందేశాన్ని దైవ సందేశహారుని ముందు వెలుబుచ్చి ఉండవచ్చు కూడా. అయితే హదీసు గ్రంథాలు ఈ విషయంలో మౌనం వహించాయి. ఈ సందేహం నివృత్తి కావాలంటే ప్రస్తుతం అమ్మ ఆయిషా రజల్లాహు గారు చెప్పిన విషయాన్ని వినా మార్గతరం లేదు. ఆమె ఏమన్నారంటే, ఈ విషయం గురించి నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారితో మాట్లాడాను అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు చెప్పారు. యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ గోడలు కూడా కాబా గృహంలో అంతర్భాగమేనా అని అడిగాను. దానికి ముహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే అవును అని అన్నారు. మరైతే జనులు వాటిని నిర్మించేటప్పుడు లోపల ఉండే విధంగా ఎందుకు జాగ్రత్త వహించలేదు అని నేను విన్నవించుకోగా, నీ జాతి వారి దగ్గర చాలినంత పెట్టుబడి లేకపోయింది అని సమాధానమిచ్చారు. అల్లాహు అక్బర్. మరి అలాంటప్పుడు దాని ద్వారం అంత ఎత్తుగా ఎందుకు ఉంది అని సందేహపడగా, ఎందుకంటే కోరిన వారిని లోపలకు వెళ్ళనివ్వడానికి, కోరిన వారిని ఆపి ఉంచడానికి అలా చేయబడింది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించారట. అల్లాహు అక్బర్. మహానీయ ఇబ్న్ ఉమర్ రజల్లాహు గారు ఇలా అంటున్నారు ఏమని, ఒకవేళ ఆయిషా రజల్లాహు గారు ఉల్లేఖనం నిజమైతే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ కారణంగానే అటువైపు ఉన్న 2 మూలలను ముద్దు పెట్టుకోలేదు. అక్కడ ఒక ప్రశ్న జనించవచ్చు. కాబా గృహం తన సిసలైన పునాదులపై నెలకొని లేదన్న విషయం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి తెలిసినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విధానాన్ని పునరుద్ధరించే అంతిమ ప్రవక్తగా ఆ కట్టడాన్ని కూల్చివేసి నూతన నిర్మాణాన్ని చేపట్టవలసిన బాధ్యత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన లేదా అనే ప్రశ్న రావచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారు, నీ జాతి వారు గనక అవిశ్వాస కాలం నుండి నాకు దగ్గరలో లేకుండా ఉంటే నేను కాబా కట్టడాన్ని కూల్చివేసి ఇబ్రాహీం అలైహిస్సలాం వేసిన పునాదులపై తిరిగి నిర్మించేవాణ్ణి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారట. ఈ యొక్క విషయం సహీ బుఖారీ గ్రంథంలోని హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1583 నుంచి 1585 వరకు, మరియు సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో కితాబుల్ హజ్ హదీస్ నెంబర్ 1333లో కూడా ఈ యొక్క విషయాలు ఉన్నాయట.
అంటే సాధారణ అరబ్బు ప్రజలు అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించారు. పాత కట్టడాన్ని కూల్చివేసి నవ నిర్మాణం చేపట్టే చర్యపై వారు అగ్గి మీద గుగ్గిలం కావచ్చు. అప్పట్లో ఈ హదీసు ద్వారా తేట తెల్లమయ్యేదేమంటే ఏదేని పరమార్థం దృష్ట్యా షరియత్లోని ఏదైనా ఒక కార్యాన్ని చేపట్టడంలో తాత్సారం చేస్తే అది నిందార్హం కాదు. కాకపోతే ఆ కార్యాన్ని వెంటనే అమలు పరచమని షరియత్ బాహాటంగా ఆదేశించకుండా ఉండాలి. ఆయిషా రజల్లా గారి ఈ రివాయతు ఆధారంగానే ఆమె అక్క కుమారుడు ఇబ్నే జుబైర్ రజల్లా గారు తాను ఖలీఫాగా ఉన్న కాలంలో కాబా గృహాన్ని నేలమట్టం చేసి తిరిగి దానిని ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క పునాదులపై నిర్మించారు. అల్లాహు అక్బర్. అంటే ఇబ్నే జుబైర్ రజల్లా గారు అమరగతి నొందిన పిమ్మట అబ్దుల్ మలిక్ పవిత్ర మక్కాను వశపరుచుకొని ఇబ్నే జుబైర్ రజల్లా గారు తన ఇస్తిహాద్ పర్వాలోచనతో నవ నిర్మాణం చేసి ఉంటారని అనుమానించి దానిని మళ్ళీ కూల్చివేసి ప్రాచీన కట్టడం తరహాలోనే మళ్ళీ నిర్మించాడు. అయితే ఉమ్ముల్ మోమినిన్ రివాయత్ ప్రకారమే ఇబ్నే జుబైర్ రజల్లా గారు నవ నిర్మాణం చేశారు అని అతనికి విశ్వసనీయ సమాచారం అందినప్పుడు సిగ్గుతో కుంచుకుపోయాడు అని సహీ ముస్లిం హదీస్ గ్రంథం కితాబుల్ హజ్ హదీస్ నెంబర్ 403/1333లో ఉంది. కానీ ఏం లాభం, అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయిందట. అల్లాహు అక్బర్. మరి వాహనం ఎక్కి హజ్ యాత్ర గురించి, అంతిమ హజ్ యాత్ర సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన వాహనంపై కూర్చొని కాబా గృహ ప్రదక్షిణ చేశారు. వాహనం పైన ఎక్కి కూడా మరి హజ్ చేయొచ్చా లేదా అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అప్పట్లో అంతిమ హజ్ యాత్ర, చివరి హజ్ యాత్ర, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చివరి హజ్ యాత్ర తన యొక్క వాహనం పైన కూర్చొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్ చేశారు. అందువల్ల వాహనం పైనే ఉండి తవాఫ్ చేయడం సున్నత్ అన్న భ్రమకు ఎవరైనా లోనయ్యే అవకాశం ఉంది. కొంతమంది తమ ఇస్తిహాద్తో ఈ పొరపాటు చేశారు కూడా, కానీ వాస్తవం అది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ప్రత్యేక కారణం వల్ల అలా చేశారు. సహచరమన్నులు సహబాలలో 3 వ్యక్తులు దీని వెనుక గల 3 కారణాలు పేర్కొన్నారు. ఈ యొక్క విషయాలు సహీ ముస్లిం హజ్ ప్రకారం హదీస్ నెంబర్ 1273, 1274లోను మరియు సుననే అబూ దావుద్ హదీస్ నెంబర్ 1881లో కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. మరి ఆ యొక్క 3 విషయాలు ఏమిటి అని చూసినట్లయితే, ఆ సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అస్వస్థతకు గురై ఉండటం వల్ల అలా చేయాల్సి వచ్చింది అని మహానీయ ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారు చెప్పారు. అంటే ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనారోగ్యంతో ఉండటం వల్ల అలా చేసి ఉన్నారు అని ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారు చెప్పారని. మరి ఇంకొక విషయం, మహానీయ జాబిర్ రజల్లాహు గారు ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా చేయడంలోని ఔచిత్యం ఏమిటంటే, ప్రజలంతా తనను చూస్తూ ఉండాలి, సందేహాలున్నవారు తనను అడిగి సందేహాలు తీర్చుకోవాలి. ఎందుకంటే భారీ జనసందోహం కారణంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలకు కనిపించేవారు కారు. అందువల్ల ఎత్తులో ఉంటే కనిపిస్తారు. హజ్జి ఎలా చేయాలనేది అందరికీ కనిపిస్తుంది, తెలుస్తుంది, నేర్చుకుంటారనే ఉద్దేశంతో అలా చేసి ఉన్నారు అని ఈ యొక్క జాబిర్ రజల్లాహు గారు ఉల్లేఖనం ఈ విధంగా ఉంది అని ఇక 2వ అభిప్రాయం. ఇక 3వ విషయం, ఆయిషా రజల్లాహు గారు ఏమన్నారంటే, అక్కడ అశేష జనవాహిని ఉంది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చివరి హజ్ అంటే ఎంత జనం వచ్చి ఉంటారో అల్హమ్దులిల్లా. మరి అటువంటి హజ్, అంత పెద్ద హజ్, అది చివరి హజ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అక్కడ వచ్చిన అశేష జనవాహిని ఉంది. పైగా ప్రతి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సమీపంలో ఉండాలి, దగ్గరలో ఉండాలి అని ఆరాటపడేటటువంటి సమయం అది. తొక్కిసలాటకు ఆస్కారం ఉంది. అక్కడ తనకు చేరువ కావడానికి ప్రయత్నించే వారిని బలవంతంగా దూరం నెట్టడాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇష్టపడలేదు. అందుకే ఆయన వాహనంపై, ఆయన ఒంటిపై, ఆయన కస్వాపై ఆయన స్వారీ అయ్యారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. మహానీయ ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారు తెలిపిన కారణం స్వీకారయోగ్యమేనా అన్న దానిపై సందిగ్ధం
ఏర్పడుతుంది. ఎందుకంటే మొహమ్మద్ అస్లం గారు నిజంగా ఆ సమయంలో అస్వస్థతకు గురై ఉంటే ఆ విషయం ఒక్క ఇబ్నే అబ్బాస్ రజల్లా గారికి మాత్రమే తెలిసి ఉండేది కాదు. బహిరంగంగా దాని గురించి ప్రకటన జరిగి ఉండేది. దీనిని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే ఈ సంఘటన వెనుక గల కారణాలను ఈ ముగ్గురు మహానీయులు తమ తమ అవగాహన ప్రకారం విశదీకరించారు అని ఇక్కడ అర్థమవుతుంది. ఇకపోతే హిజ్రత్ ఈ కాలపు కొందరు మహానుభావుల దృష్టిలో హిజ్రత్కు అర్థాలే మారిపోయాయి. ఎవరైనా తన ఇల్లు వాకిలి వదిలి అతను ఎక్కడున్నా ఎంతో సుఖంగా ప్రశాంతంగా ఉన్నా సరే మదీనా మునవ్వరాకో మక్కా ముఅజ్జమాకో వెళ్ళి స్థిరపడితే చాలు, అదే హిజ్రత్ అని అనుకుంటున్నారు. తాబయిన్లలో ఇమామ్గా పరిగణించబడే అత్తా బిన్ అబీ రబాహ్ రహమతుల్లా గారు ఒకసారి ఉమ్ముల్ మోమినిన్ సన్నిధికి వచ్చి అమ్మ ఆయిషా రజల్లాహు గారి దగ్గరికి వచ్చి హిజ్రత్ అంటే ఏమిటి, హిజ్రత్ యొక్క నిజానిజాలు ఏమిటి, దేనిని హిజ్రత్ అంటారు అని ప్రశ్నించారు. దానికి అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఏమన్నారంటే, ఇప్పుడు హిజ్రత్ అన్నది లేదు. ముస్లింలు తమ ఇస్లాం ధర్మాన్ని కాపాడుకోవడానికి అల్లా మరియు ఆయన సందేశహారుని వద్దకు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చే కాలంలో, ఆనాటి కాలంలో హిజ్రత్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు లేదు అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు అన్నారట. వారు ధర్మ పరివర్తన చెందారన్న కారణంతో వేధించబడేవారు. అప్పట్లో ముస్లింలు చాలా వేధించబడేవారు. ఇప్పుడు అల్లా ఇస్లాంకు ప్రాబల్యం వసగాడు. ఇప్పుడు ముస్లింలు తాము కోరిన చోట తమ సృష్టికర్తను ఆరాధించుకోవచ్చు. కాకపోతే యుద్ధం మరియు సంకల్ప యొక్క పుణ్యం మాత్రం మిగిలి ఉంది అని సహీ బుఖారీ అన్సార్ల ఔన్నత్య ప్రకరణం హదీస్ నెంబర్ 3900 హదీస్లో ఈ యొక్క విషయం చెప్పబడిందని. ఈ అసలు విషయం స్పష్టమయ్యాక మక్కా విజయం తర్వాత హిజ్రత్ లేదు అని సహీ బుఖారీ హదీస్ నెంబర్ 2783, సహీ ముస్లిం 85/1353లో ఈ యొక్క హదీస్లో అని చెప్పిన ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి పలుకులనే రహస్యం బయలుపడుతుంది. ఎందుకంటే మక్కా విజయం తర్వాత రాజ్యమంతటా శాంతి భద్రతలు ఏర్పడ్డాయి. మక్కా విజయం తర్వాత రాజ్యమంతటా కూడా శాంతి భద్రతలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఎవరైనా పుణ్యక్షేత్రాలైన మక్కా మదీనాలలో ఉండే ఉద్దేశంతో తమ స్వస్థలాలను వదిలి వస్తే వారి సంకల్పాలను బట్టి పుణ్యఫలం ప్రాప్తమవుతుంది. ఇకపోతే దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు కుటీరంలోనే ఖననం అవటం గురించి ఏంటి అసలు? ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు పరమపదించినప్పుడు, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మొహమ్మద్ అస్లం గారు పరమపదించినప్పుడు ఆయన్ని ఎక్కడ ఖననం చేయాలి, ఆయనని ఎక్కడ పెట్టాలి అనే విషయమై సహబాల మధ్య అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మరణించిన స్థలంలోనే ఖననం చేయబడతారని మహానీయ అబూబకర్ రజల్లాహు గారు చెప్పారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఎక్కడైతే పరమపదించారో ఆ స్థలంలోనే ఖననం చేయబడతారని మహానీయ అబూబకర్ రజల్లాహు గారు చెప్పారు. అందువల్ల మొహమ్మద్ అస్లం గారు ఆయిషా రజల్లాహు గారి కుటీరంలోనే ఖననం చేయడం జరిగింది. సుననే ఇబ్నే మాజా కితాబుల్ జనాయిజ్ హదీస్ నెంబర్ 1628, సుననే తిర్మిజీ అంత్యక్రియల ప్రకరణం హదీస్ నెంబర్ 1018లో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. మహానీయ అబూబకర్ రజల్లాహు గారు ఆ విధంగా చెప్పిన విషయాన్ని అలా ఉంచితే అదొక చారిత్రక ప్రాధాన్యత గల అంశం కాబట్టి అది సాక్ష్యాధారాన్ని కోరుతోంది. దానికి సంబంధించిన సిసలైన కారణాన్ని అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఎలా చెప్పారంటే, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మరణ వ్యాధికి గురైనప్పుడు అల్లా యూదులను నసారాలను దుత్కరించుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను సాష్టాంగ ప్రణామ ఆరాధనా స్థలాలుగా చేసుకున్నారు అని పలికారు. ఆమె అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఏమన్నారంటే, ఒకవేళ ఇలా జరిగి ఉండకపోతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధి బహిరంగ మైదానంలో ఉండేది, కానీ
ఇది కూడా సాష్టాంగ ప్రణామ స్థలంగా మారుతుందేమోనన్న భయం ఉండేది. అందువల్ల మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుటీరం లోపలే సమాధి అయ్యారు అని అమ్మ ఆయిషా రజల్లా గారు ఈ విధంగా చెప్పారు అని సహీ బుఖారీ కితాబుల్ జనాయిజ్ హదీస్ నెంబర్ 1390, సహీ ముస్లిం కితాబుల్ మసాజిద్ హదీస్ నెంబర్ 528లో ఈ యొక్క విషయం చెప్పబడింది. మరి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పవిత్ర సమాధిని గోడల ఇంటి కప్పు లోపల సురక్షితంగా ఉంచడంలోని మర్మం ఏమిటో దీని ద్వారా మరి తేటతెల్లమైపోయింది. మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ శపించడము, ఇక్కడ ఒకటి వారిని శపించడం లేదా వారి అటువంటి చర్యల నుంచి రక్షణ పొందాలన్న ఉద్దేశంతో కూడా ఇలా 2-3 విషయాలు ఈ యొక్క విషయంలో దాగి ఉంది. మరి సమాధులని దగ్గర సజ్దాలు చేయవద్దు, సమాధులని ఆరాధించవద్దు, సమాధులని ఆరాధనా స్థలాలుగా చేయవద్దు అన్న విషయం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ తెలియజేస్తూ ఉంటే, మరి ఈనాడు మరి మన యొక్క సహోదరులకు కొంతమంది మరి ఇదే సమాధులని ఎంతమంది ఈ యొక్క ఆరాధనా స్థలాలుగా చేసుకున్న వారు ఉన్నారో ఒక్కసారి మనం గమనించవచ్చు. నిజం మన వాళ్ళకి నిజం చెప్తే కోపం వస్తుంది, కానీ ఒక్కసారి ఖురాన్ మరియు హదీసుల్లో ఇలాంటి అనేక వాక్యాలు ఉన్నాయి చూడండి. ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు కారు అన్న తర్వాత మరి అల్లాతో పాటు మరి అల్లా సృష్టించినటువంటి సృష్టిలో వాటిని కానీ ఈ యొక్క మనుషులను కానీ బాబాలను కానీ సమాధానాలను కానీ వాటిని విశ్వసించడం, వాటిని నమ్మటం, వాటిని మొక్కటం మరి ఎంతవరకు సరైనది? ఈ యొక్క హదీస్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇంకా అనేక ఖురాన్ వాక్యాలు ఉన్నాయి. ఖురాన్ వాక్యాల దాకా ఎందుకు, సూరే ఫాతిహాలో మొట్టమొదటి సూర, ఈ యొక్క సూర చదవకపోతే నమాజే కాదు. ఆ సూరే ఫాతిహాలో 7 వాక్యాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మీకు 7 వాక్యాలను ఇచ్చాను, 7 వాక్యాలు మళ్ళీ ఇచ్చాను, 7 వాక్యాలని అర్థం చేపిస్తూ పూర్తి ఖురాన్ని నేను మీకు ఇచ్చాను అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు ఖురాన్లో. మరి ఆ 7 వాక్యాలు సూరే ఫాతిహా తెలుస్తుంది మనకి. ఓ అల్లాహ్, నిన్నే స్తుతిస్తున్నాం, నిన్నే ఆరాధిస్తున్నాం, నువ్వు కరుణామయుడివి, నువ్వు కరుణించే వాడివి, మా పాపాలను క్షమించు, నిన్ను మాత్రమే అర్థిస్తున్నాం, నిన్ను మాత్రమే అడుగుతున్నాం, సహాయం కోసం నిన్ను మాత్రమే మేము మొరపెట్టుకుంటున్నాం, మమ్మల్ని కాపాడు, ఇహలోకంలోనూ సమాధి జీవితంలోనూ ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా మమ్మల్ని కాపాడు, నువ్వెవరినైతే నరకానికి పంపిస్తావో అటువంటి వారి నుంచి, అటువంటి మార్గం నుంచి మమ్మల్ని రక్షించు అని ఈ యొక్క ప్రార్థన మనం ప్రతిరోజు ప్రతి నమాజ్లో ఈ యొక్క సూర్య ఫాతిహానే చదువుతాము. కానీ మరి మనలో ఎంతమంది మరి ఈ యొక్క అల్లానే కాకుండా ఇతరుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం, ఇతరులను కూడా అర్థించడం, ఇతరుల ద్వారా వారి యొక్క జరియా, వారి యొక్క వసీలా అంటూ మరి ఏ పేర్లు పెట్టి ఈ యొక్క ఖవాలీల్లో కానీ నాతుల్లో కానీ అనేక రకాల షిర్క్ పదాలు, అనేక రకాల బిదాత్ పదాలు, అనేక రకాల హరాం పదాలు వాడుతూ ఆ యొక్క అర్థాలు కూడా మనం తెలియకుండా వాటికి తలలూపుకుంటూ మనం ఊగిపోతూ మనం ఎటో వెళ్ళిపోతూ ఉన్నాం. అసలు నిజం అనేది ఖురాన్ అర్థం చదివితే మనకు అర్థమవుతుంది. ఏది ఏమైతేనేమి అక్కడ దాకా కూడా అర్థం కాకపోతే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా ఈ యొక్క అర్థమైనా కూడా చాలు మనకి. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు అని లా ఇలాహ ఇల్లల్లా అంటే అర్థం. మరి అదేవిధంగా ఈ యొక్క అల్లా అంటే అరబ్బీ భాషలో అల్లా అని అంటున్నాం. తెలుగులో దాన్ని కనుక చూస్తే అల్లా అనే పదాన్ని తెలుగులో దాని యొక్క అర్థం దేవుడు, ప్రభువు, సృష్టికర్త, భగవంతుడు అని. మరి ఇంగ్లీష్లో గాడు, లాడు అని, అదేవిధంగా ఇబ్రూ భాషలో యెహోవా అని, మరియు ఇతర భాషల్లో అనేక రకాలుగా పిలుస్తారు. అలానే అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. ఇక్కడ లా ఇలాహ ఇల్లల్లా అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని. అదేవిధంగా మొహమ్మద్ రసూలుల్లా అంటే లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే అల్లా ప్రజలలో చివరిగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ప్రవక్తగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను. మొహమ్మద్ అనేటటువంటి ఆయన అల్లా యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను. ఈ యొక్క మొహమ్మద్ అనేటటువంటి ఆయన అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క భక్తుడు అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను అని దీని యొక్క అర్థం మొహమ్మద్ రసూలుల్లా అంటే. అంతేగాని ఈ యొక్క మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం ఆరాధించట్లేదు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం అర్థించట్లేదు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున మనమే అల్లాని అర్థిస్తున్నాం. ఏమని? దరూద్ అని. దరూద్ అంటే ఏమిటి?
మనం ఏదైతే దరూద్ చదువుతామో ఆ దరూదులో దాని యొక్క అర్థం ఏమిటంటే తెలుగులో వల్ల ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా వల్ల ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన కూడా శాంతి సుఖాలు కురిపించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రసాదించడం వల్ల మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్ అని మనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున అల్లాహకి మనం వసీలా లేదా దరూద్ పంపిస్తూ ఉన్నాం. మరి ఏదేమైతేనేమి ఖురాన్ మరియు హదీసులు తెలిసిన వారు గురించి అల్లాహ్ ఒక విషయం చెప్తూ ఉన్నాడు ఖురాన్లో. ఏమని? తమ కన్న కొడుకులను, కన్న బిడ్డలను ఏ విధంగా గుర్తుపడతారో అలానే ఖురానుని తర్జుమాతోటి, ఖురానుని అర్థంతో చదివిన వారు సృష్టికర్తను ఏ విధంగా గుర్తించాలి, ప్రవక్తలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దీన్ని ధర్మాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా వారు అర్థం చేసుకుంటారు. ఏ విధంగా అయితే తమ కన్న కొడుకులను, కన్న కూతురులను ఏ విధంగా తమ యొక్క తల్లిదండ్రులు గుర్తుపట్టగలుగుతారో ఆ విధంగా ఏది ధర్మం, ఏది మంచి, చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ అంటే ఏమిటి అనేది, మరి అల్లా అంటే ఎవరు, అదేవిధంగా ప్రవక్తలను ఏ విధంగా చూడాలి, దేవుణ్ణి అల్లాని ఏ విధంగా చూడాలనే విషయాన్ని ఈ యొక్క దైవ గ్రంథాన్ని మనకొచ్చిన భాషలో చదివినప్పుడు మనకి ఈ విషయాలు అర్థమవుతాయన్న విషయం మనకి ఖురాన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అమ్మ ఆయిషా రజల్లా గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 20వ భాగంలో అమ్మ ఆయిషా రజల్లా గారు కొన్ని విషయాలకి ఆమె ఏ విధంగా ఆమెకు తెలిసిన హదీసులను చెప్పారో ఈరోజు మనం చూడటం జరిగింది. మరి ఇన్షాల్లా అల్లా తలిస్తే గనక మనం తర్వాత 21వ భాగంలో వైద్యం, చరిత్ర, సాహిత్యం, ప్రసంగాలు, కవిత్వం, వీటి గురించి అమ్మ ఆయిషా రజల్లా గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఇన్షాల్లా మనం తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు మాకు ఈరోజు ప్రసాదించిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి అల్లా మీకు స్తుతి స్తోత్రాలు వల్ల అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా, మీరు ఈ సృష్టిలో సృష్టించిన సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, దజ్జాల నుంచి, అల్లా చెడుల నుంచి, వడ్డీ నుంచి, సూదు నుంచి, జూదం నుంచి, అదేవిధంగా అనేక రకాల పాపాల నుంచి, జినా నుంచి, మత్తు పదార్థాల నుంచి, ఇతర చెడు అలవాట్ల నుంచి, అల్లా అన్నిటి నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూల నుంచి వల్ల ప్రతి విషయం నుంచి కూడా నేను మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, మీ యొక్క దాసులందరి తరపున, ఈ ప్రసంగం వింటున్న వారి తరపున, ఈ ప్రసంగాన్ని ఇతరులకు చేర్చే వారి తరపున, అందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల నీ మార్గంలో మరణించిన నీ యొక్క దాసులు ముస్లింలందరిపైన, మరియు ఇప్పుడున్నటువంటి నీ యొక్క దాసులపైన, ఇక రాబో ముందు తరాల్లో ఉన్న ముస్లింలందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా, మీరు మీ ప్రవక్తల ద్వారా చేపించిన ప్రార్థనలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల, మీ సహబాల ద్వారా చేపించిన ప్రార్థనలన్నింటినీ మీరు స్వీకరించండి వల్ల అల్లా, నీ యొక్క దాసులు ఎవరైతే నీకు ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు చేసి ఉన్నారో, చేస్తున్నారో, చేయబోతున్నారో వాటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల మా అందరి పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని అందరినీ నరకం నుంచి రక్షించడం వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అల్లా, మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం, ఒక కుటుంబం బాధ్యతలు, సమాజం బాధ్యతలు, ఆధ్యాత్మిక బాధ్యతలు, ఆర్థిక బాధ్యతలు ఏవైతే మీరు మాపైన పెట్టారో వాటన్నిటిలో కూడా ఒక మానవుడిగా, ఒక మనిషిగా మీరు మాపైన ఏదైతే బాధ్యతలు పెట్టారో వల్ల వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అలా అదేవిధంగా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను కూడా మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మా అందరికీ కూడా ప్రసాదించడం వల్ల, మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మా యొక్క అనారోగ్యాల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల అల్లా, మీరు మా ద్వారా చేపించిన ఆరాధనలను స్వీకరించి వాటిల్లో మా ద్వారా జరిగిన తప్పులను క్షమించండి వల్ల అల్లా, మా యొక్క ఉపవాసాలని, అల్లా మా యొక్క నమాజులని, మా యొక్క దువాలని, మేము మీ మార్గంలో ఖర్చు పెట్టిన ప్రతి ఖర్చుని, మా యొక్క వయసుని, మా యొక్క సమయాన్ని, మా యొక్క ఆర్థికతని, అల్లా మా యొక్క సంపదని, మరియు ఎవరెవరైతే ఏ విధంగా నీకు ఖర్చు పెట్టారో, నీ మార్గంలో ఖర్చు పెట్టారో, నీ మార్గంలో శ్రమించబోతూ ఉన్నారో అల్లా, వాటన్నిటిని కూడా స్వీకరించి వారికి, వారి కుటుంబ సభ్యులకి, మా కుటుంబ సభ్యులకి ఇహలోకంలో
సమాధి జీవితంలో ప్రళయ దినములో పరలోకంలో కూడా కాపాడండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అల్లా మొహమ్మద్ సుస్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల, అల్లా ఇబ్రాహీం అలస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సేవకులు కురిపించండి వల్ల, అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దిన రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా మీరు మాకు ప్రసాదించిన ప్రతి దానిని బట్టి మీకు స్తుతి స్తోత్రాల వల్ల అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అల్లా మీరు మమ్మల్ని ఉంచిన స్థితిలో మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము, అర్థిస్తూ ఉన్నాము వల్ల, మీరు మాకు ప్రసాదించిన ప్రతి దానిని బట్టి అల్లా మీకు స్తుతి స్తోత్రాల వల్ల అల్హమ్దులిల్లా. అల్లా ఎవరెవరైతే ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తపన మొత్తం నీకు తెలుసు వల్ల, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటూ ఆమీన్ 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 అని అంటూ ఉన్నారో వల్ల, వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఏ విషయం కోసం అయితే వాళ్ళు తప్పిస్తూ ఉన్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో, అర్జిస్తూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, అల్లా వారికి ఏదైతే మంచిదో దానిని ఇహలోకంలో పరలోకంలో కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మాకు సబరని ఓపికని కూడా ప్రసాదించండి వల్ల, మాకు ఇహలోకంలో ప్రళయంలో కూడా సహాయం చేయండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అషదు అన్ అల్లా ఇలాహు ఇల్లల్లాహు అషదు అన్న ముహమ్మద్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్. అల్లా నేను మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాము, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము, మీ వైపుకే మరలి ఉన్నాము వల్ల, అల్లా మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు అన్నీ మీకే సొంతం వల్ల, మీకే అర్పితం వల్ల, మా ఒంటిలో ఉన్న ప్రతి ఒక్క అవయవం మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నది, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంది వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. అల్లా మీరు ఉన్నారని మేము ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వాక్యాల ఆధారంగా, ఈ యొక్క ఖురాన్ ఆధారంగా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. అల్లా లా ఇలాహ ఇల్లల్లా అనే దానిని మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం వల్ల, నమ్ముతున్నాం వల్ల. అదేవిధంగా వల్ల మీ ప్రవక్తలని, మీ దూతలని, మీ గ్రంథాలని, మీ అంతిమ దినాన్ని, ప్రళయ దినాన్ని, జడ్జిమెంట్ అంటే తీర్పు దినం ఖచ్చితంగా ఉందని మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం వల్ల. ప్లీజ్ వల్ల మాకు సహాయం చేయండి వల్ల, మమ్మల్ని రక్షించండి వల్ల, మమ్మల్ని కాపాడండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, మీ వైపుకే ఎప్పటికైనా మీ వైపుకే మరలి రావాల్సింది వల్ల. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. మమ్మల్ని రక్షించండి వల్ల, మా ప్రార్థన స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్.